అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా నిరాకరించడంతో ట్రంప్ తీవ్రంగా స్పందించారు. పుతిన్ తీరు ద్విభాషా మాదిరిగా ఉందని, పగలు బోడి మాటలు, రాత్రి గొడ్డలి దాడులు అన్న విధంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. మాస్కోపై విశ్వాసం పెట్టే పరిస్థితి లేదని, ఒక మొక్కను నమ్మి తలవేసి కొమ్మలకే మోసం తగిలినట్టే అని, అందుకు తగినట్లుగానే అమెరికా అనుభవం మారిందని వ్యాఖ్యానించారు. పుతిన్ మానవతా విలువలను తుంగలో తొక్కుతున్నాడంటూ ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రష్యాపై కొత్త ఆంక్షలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అయితే ఇవాళ మాస్కోపై తీవ్ర ఆర్థిక శిక్షలు అమలవుతాయని సంకేతాలు ఇచ్చారు. ఇది కేవలం ఉక్రెయిన్ విషయంలో మాత్రమే కాదు, అంతర్జాతీయ శాంతి భద్రతకు సంబంధించి తీసుకోబోయే కీలక నిర్ణయమని స్పష్టం చేశారు. రష్యాకు సహకరించే దేశాలపై 500% టారిఫ్లు విధించేందుకు అమెరికా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. రిపబ్లికన్ సెనేటర్స్ లిండ్సే గ్రాహం తెరపైకి తీసుకొచ్చిన బిల్లుతో మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెరిగే సూచనలు స్పష్టమవుతున్నాయి. ఉక్రెయిన్కు అత్యాధునిక పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అందించేందుకు ట్రంప్ అంగీకరించారు. ఇది రష్యా మిస్సైల్ దాడుల నుంచి కీవ్ను రక్షించేందుకు కీలకమని భావిస్తున్నారు. ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వడం మానవతా సహాయం కాదు, ఇది వ్యాపారమే అని ట్రంప్ స్పష్టం చేశారు. 100% చెల్లింపుతోనే ఆయుధాలు అందుతాయని, అమెరికా నష్టపోయే పరిస్థితి రాదని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఆయుధ సరఫరా నిలిపేస్తామని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు తిరిగి అంగీకరించడంపై ప్రపంచం ఆశ్చర్యంలో ఉంది. రాజకీయ పునర్మూల్యాంకనమేనా లేక ఒత్తిడికి లోనయ్యారా అనే చర్చ మొదలైంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్పై ఇజ్రాయెల్ హత్యాయత్నం చేశాడనే వార్తలు కొత్త ఉద్రిక్తతలకు దారితీశాయి. దీనికి రష్యా ఇరాన్ మైత్రి నేపథ్యం, అమెరికా ఇజ్రాయెల్ మద్దతు కూడా కొత్త కూటముల రాజకీయాన్ని చూపుతున్నాయి. ఉక్రెయిన్కు రక్షణాయుధాల పంపిణీపై ట్రంప్ స్టాండ్ వివాదాస్పదమవుతుంది. ఒకవైపు శాంతికి పిలిపిస్తూ మరోవైపు ఆయుధాలను వెంచరుగా చూస్తున్న దృష్టికోణం మానవతావాదులకు అసహనం కలిగిస్తుంది. ఉచితంగా ఏమీ లేదు, చెల్లించాల్సిందే అన్న ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా యూరోప్ మైత్రికి నీడ వేస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. మాస్కోపై భారీ ఆర్థిక ఆంక్షలతో అమెరికా ముందుకు సాగుతుండగా వాటి ప్రభావం యూరోప్ దేశాలపై పడే ప్రమాదం ఉందని ఆందోళనలు మొదలయ్యాయి. గ్యాస్, ఇంధన ధరలు మళ్లీ పెరగడం, యూరోపియన్ మార్కెట్లలో అనిశ్చితి మొదలయ్యే అవకాశాలపై జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఆత్మవిమర్శలో పడ్డాయి. పుతిన్ ఒకవైపు చర్చలకు సమ్మతమవుతున్నట్లు చూపిస్తూ మరోవైపు సైనిక దాడులకు కొనసాగిస్తుండడం గమనార్హం. డిప్లొమసీ వేదికలపై నిశ్శబ్దంగా ఉంటూ భూభాధికారం సాధించేందుకు కొత్త ప్రణాళికలు అమలులో ఉన్నాయని పాశ్చాత్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తత, ఉక్రెయిన్ యుద్ధం, మాస్కోపై అమెరికా ఒత్తిళ్ల నేపథ్యంలో రష్యా, ఇరాన్, చైనా మైత్రి బంధం మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది యుద్ధానికి కాదు, ప్రపంచ ఆధిపత్యానికి సంబంధించిన స్మార్ట్ మూడ్ షిఫ్ట్గా పరిగణిస్తున్నాయి గ్లోబల్ ఏజెన్సీలు. ఇక దీనిపై మాట్లాడడానికి మనతో విశ్లేషకులు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు, నమస్తే సార్. నమస్తే అండి. సో రష్యా వ్యూహాత్మకంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని వదులుకోవడం, ఒప్పందం కాదు, కాల్పుల విరమణని అంగీకరించకపోవడం, రష్యా వ్యూహం ఏంటి సార్? పుతిన్ వ్యూహం ఏంటి? ముఖ్యంగా ఇక్కడ రష్యా చెప్పడం ఏంటంటే, ఈ కాల్పుల విరమణ వల్ల ఉక్రెయిన్ కి కొంత సమయం ఇస్తే వాళ్ళు
ఆ, బలపడి మళ్ళీ రష్యా మీదనే దాడికి సిద్ధమవుతారు. దానివల్ల ఆ, ఉక్రెయిన్ యొక్క ప్రభావం, అంటే వాళ్ళ యొక్క ఎదురుదాడి యొక్క ప్రభావం రష్యాకు నష్టం జరుగుతుంది అనేటువంటి వాదన ఈరోజు పుతిన్ ముందుకు తీసుకొచ్చారు. దీన్ని అందుకని వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనేది ఈరోజు పుతిన్ చెప్తున్నటువంటి ప్రధాన అంశం. దాంట్లో భాగంగా ఆయన ఏం చెప్తున్నారంటే ఈ టెంపరరీ సీజ్ ఫైర్ అనేది మాట్లాడుతున్నారు. అది ట్రంప్ కానీ పుతిన్ యుక్రెయిన్ లో ఉన్నటువంటి జెలెన్స్కీ కానీ ఈ టెంపరరీ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కోసం మాట్లాడండి, పర్మనెంట్ గా వివాదం పరిష్కరించే ప్రయత్నం జరగాలి. ఈ ఏదైతే డిజార్మమెంట్ అంటే ఏదైతే నిరాయుధీకరణ అంశం కావచ్చు, లేదా గ్లోబల్ గా వస్తున్నటువంటి ఈ డిస్పారిటీస్ మూలాల మీద చర్చ జరగాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఆ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ రిసోర్సెస్ మీద ఒక పెద్ద ఆ, గుత్తాధిపత్య ధోరణి నడుస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు రష్యాలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ చాలా డిమాండ్ ఉంది. అది అమెరికా చెప్పినట్టు ఇరాన్ ద్వారా వస్తున్నటువంటి ఆయిల్ గుత్తాధిపత్యం కోసం, వాళ్ళు డాలర్ వాల్యూ పడిపోకుండా ఉండడం కోసం వాళ్ళు ఏదైతే ఎనర్జీని గుప్పిట్లో పెట్టుకొని అక్కడ ఏదైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఆయిల్ రిసోర్సెస్ గ్యాస్ రిసోర్స్ ఉన్న కంట్రీస్ కు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా మధ్యలో మధ్యవర్తిత్వ పాత్ర పోషించి భారీ స్థాయిలో లాభపడుతున్నారు అనేటువంటి ఒక వాదన, ఆ వాదనకు వ్యతిరేకంగా రష్యా డైరెక్ట్ గా తమ యొక్క ఉత్పత్తులను ఇండియా కానీ చైనా కానీ సరఫరా చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఈ న్యాచురల్ రిసోర్సెస్ డైరెక్ట్ గా పంపడం ద్వారా అమెరికా ఒక గుత్తాధిపత్యంతో పాటు వాళ్ళ యొక్క ఎకానమీ మీద కూడా ఎఫెక్ట్ జరుగుతుంది, గ్లోబల్ ఎకానమీ మీద ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక వాదన ఇప్పుడు భారీగా వినిపిస్తున్నటువంటి సందర్భంలో ట్రేడ్ డిస్రప్షన్ అంటే ఇప్పుడు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి వాణిజ్య వ్యవహారాల మీద భారీ ప్రభావం చూపే పరిస్థితి కనబడుతోంది. దాన్ని ఎదురుదాడిగా అమెరికా ఆల్రెడీ శాంక్షన్ రష్యా అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా 500% సుంకాలను, రిటాలియేటరీ సుంకాలను ఏ దేశం అయితే రష్యా నుండి క్రూడ్ ఆయిల్ సప్లై తీసుకుంటారో, గ్యాస్ సప్లై తీసుకుంటారో వాళ్ళ మీద 500% ఎందుకు వేస్తామంటే అది రష్యా వాళ్ళు ఈ డబ్బును తీసుకొచ్చి మళ్ళీ ఈ ఆయుధాల మీద వాళ్ళ డబ్బును వెచ్చించి ప్రపంచంలో అశాంతికి గురి చేస్తున్నారు అనేటువంటి ఒక వాదన ట్రంప్ తీసుకురావడం. అది కాదు, పూర్తి వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం కోసమో వాళ్ళ యొక్క ట్రేడ్ ఆధిపత్యం కోసమో మాత్రమే అమెరికా ఆలోచిస్తుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించడం లేదనేది పుతిన్ వాదన. సో ఇద్దరి మధ్యలో వాదనకు ఈరోజు ఏదైతే ట్రంప్ మరియు పుతిన్ కి మధ్యలో జరిగినటువంటి చర్చల సీజ్ ఫైర్ వైఫల్యం యొక్క ప్రభావం పూర్తిగా ఇప్పుడు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి షేర్స్ కావచ్చు, డాలర్ వాల్యూ కావచ్చు, లేదా వివిధ చైన్స్ ఉన్నాయి, అంటే ట్రేడ్ చైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఒక క్రొనాలజికల్ ఆర్డర్ లో ఇప్పుడు వ్యాపారం జరుగుతుందో ఆ వ్యాపారం యొక్క సప్లై చైన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చైన్స్ యొక్క భారీ ప్రభావం కనిపించేటువంటి పరిస్థితి మనకైతే కనపడతా ఉంది. దాంట్లో ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ సైడ్ మాత్రం ఎనర్జీ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఆల్టర్నేటివ్స్ అనేటి వాళ్ళకి లభించేటువంటి పరిస్థితిలో ఇమ్మీడియట్ గా వాళ్ళ ప్రైస్ హైక్ అయ్యే పరిస్థితి, దాని ద్వారా వాళ్ళ మీద భారీ ప్రభావం చూపించేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే లాస్ట్ 6 months లో 20% ఆఫ్ ద వేరియేషన్ అయితే వచ్చింది ఈ ప్రైస్ హైక్ ద్వారా యూరోపియన్ కంట్రీస్ లో. దాని యొక్క ప్రభావం భారీగా వాళ్ళ యొక్క దేశ సెక్యూరిటీ అంటే ఎనర్జీ సెక్యూరిటీ భద్రతే కాదు, వాళ్ళ యొక్క ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. దీని ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్ గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది అందరి ఆర్థిక నిపుణుల యొక్క విశ్లేషణ. ఈ అన్సర్టనిటీ వల్ల గ్లోబల్ మార్కెట్స్ లో భారీ మార్పులు రావచ్చు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఒక పక్కన ట్రంప్ పుతిన్ మధ్యలో జరిగే చర్చల ద్వారా చాలా షేర్ వాల్యూస్ యొక్క ప్రభావం అయితే ఇప్పుడు కనబడతా ఉంది. ముఖ్యంగా జియోపొలిటికల్ గా ఉన్నటువంటి ఈ
ఆ, ఈ టెన్షన్స్ ఏదైతే దీంట్లో వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ ఒక రకమైనటువంటి ఒత్తిళ్లకు గురవడము, తద్వారా ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడము, ఎట్లయితే ఇరాన్ మీద మొన్న దాడి చేయడం ద్వారా అమెరికా గుత్తాధిపత్యానికి ప్రయత్నం చేస్తుందో అలాంటి పరిస్థితి ఆ, మళ్ళీ ఉద్భవించేటువంటి పరిస్థితి కనబడుతా ఉంది. ఆ ఆ రష్యన్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఆ, ఆ, వాళ్ళ మీద ఏదైతే ఏ, రష్యా మీద ఏదైతే శాంక్షన్స్ పెట్టారో అవి హైడ్రోకార్బన్స్ మీద ఏదైతే పెట్టారో దాని యొక్క ప్రభావం ఎక్స్పోర్ట్స్ మీద పడుతుందని ఆ ప్రభావాన్ని గ్లోబల్ మార్కెట్స్ మీద కూడా పడుతుందనేటువంటిది ఐఓపిసి అండ్ డైనమిక్స్ మీద కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపించే పరిస్థితి కనబడుతుంది. ఈ షిఫ్ట్ ఏదైతే దీని ప్రభావం వల్ల వచ్చేటువంటి ఆ ఆ ఎఫెక్ట్ వల్ల ఈరోజు చైనా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాల బలపడేటువంటి పరిస్థితి, వాళ్ళ యొక్క ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా మధ్య పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా ట్రేడ్ దాడి అంటే ఎదురెక్కిచ్చి వాళ్ళు డైరెక్ట్ ట్రేడ్ కు పాల్పడేటువంటి పరిస్థితిలో చాలా కంట్రీస్ లో ఉన్నటువంటి చైన్ సప్లైస్ కావచ్చు, లేదా వాళ్ళ ఓల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ లో మార్పుల వల్ల భారీగా ఆర్థిక వ్యత్యాసాలు కనబడేటువంటి పరిస్థితి అయితే చాలా పెద్ద ఎత్తున కనబడుతా ఉంది. దీని మీద ఒక చర్చ కూడా జరుగుతా ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి అమెరికా చాలా తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ చేతులు జారిపోతున్నాయి అనేటువంటి ఒక భయం కూడా అమెరికా మాటల్లో ఇప్పుడు కనబడుతున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. అయితే ట్రంప్ అధికారం చేపట్టాక రష్యాతో పుతిన్తో ముఖ్యంగా ఆయన కాస్త దగ్గర అవడానికి చూసినట్లుగా ఏదైతే పుతిన్తో ఫోన్లో మాట్లాడడం, అయితే రష్యా ఉక్రెయిన్ సంబంధించి కూడా మధ్యవర్తిత్వం వహించడం, ఈ నేపథ్యంలో పుతిన్ని చాలాసార్లు వెనకేసుకురావడం కూడా ఉక్రెయిన్ అధ్యక్షుని జెలెన్స్కీని పక్కన పెట్టి చూసాం మనము. అంటే రష్యా ఉక్రెయిన్కి సంబంధించి చర్చలు కూడా జరుగుతాయి అన్న నేపథ్యంలో సడన్గా ఇలా జరగడం అంటే ట్రంప్ వైఖరి వల్ల పుతిన్ ఇలాగా మారాడు అని అనుకోవచ్చా? లేదు అంటే పుతిన్ కంటూ ఒక స్ట్రాటజీతో, రష్యా యొక్క ఓన్ స్ట్రాటజీతో ఇది ముందుకెళ్ళి ఇలా జరిగింది అనుకోవచ్చా? ఇదంతా కూడా గతంలో అమెరికా తన నాటో కంట్రీస్ అంటే తన గుత్తాధిపత్యం కోసం, అంటే పోస్ట్ రష్యా అమెరికా కోల్డ్ వార్ అంటే వార్ తర్వాత, అంటే గత 50-60 సంవత్సరాల్లో భారీ స్థాయిలో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ చైనా మీద కావచ్చు, రష్యా మీద కావచ్చు, ఇండియా మీద కావచ్చు, వీళ్ళ మీద గుత్తాధిపత్యం కోసం కొంత నాటో కంట్రీస్ ను వీళ్ళు పెంచి పోషించారు. నాటో కంట్రీస్ లో వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కావచ్చు, వీళ్ళ యొక్క సైనిక పెట్టుబడులు కావచ్చు, లేదా వీళ్ళ కొన్ని కంట్రీస్ ని వాళ్ళ స్వార్థం కోసము టెర్రరిజాన్ని లేదా ఆయుధాలను పెంచి పోషించినటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు సడన్ గా ఏదైతే యుక్రెయిన్ అండ్ రష్యా వార్ తలెత్తిన తర్వాత గత 3 సంవత్సరాలలో నిరవధికంగా జరుగుతున్నటువంటి యుద్ధానికి ఒక ముగింపు తెర తీయకపోతే అమెరికా మీద, వెస్టర్న్ యూనియన్ మీద చాలా ఆర్థిక భారం పడతా ఉంది. దీని యొక్క ప్రభావం అమెరికా అండ్ వెస్టర్న్ యూనియన్ మధ్యలో కూడా వారి యొక్క సంబంధాల మీద ప్రభావం పడుతుంది. తద్వారా ఒక ప్రెషర్ క్రియేట్ అయింది ట్రంప్ మీద. అందుకని ట్రంప్ తను నయానా భయానా అనేటువంటి పాలసీ, కొద్దిసేపు యుక్రెయిన్ తిడితే కొంతసేపు పుతిన్ ని మెచ్చుకోవడం, కొద్దిగా పుతిన్ ని తిట్టి మళ్ళీ యుక్రెయిన్ ని మెచ్చుకోవడం, ఈ యొక్క అసందిగ్ధమైనటువంటి ఒక ద్వంద్వ వైఖరి లేదా ఒక వింత వైఖరిని ప్రదర్శించడం అనేది ఈరోజు అమెరికా యొక్క నిస్సహాయత, అమెరికా యొక్క తన చేతిలో నుంచి వెళ్ళి జారిపోతున్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావాన్ని ఎత్తి చూపుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇరాన్, చైనా, రష్యా ఒక కూటమిగా ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయంటూ వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఈ కూటమి ఏర్పడే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఇరాన్, చైనా కూడా రష్యాతో కలిసి ఒక కూటమిగా ముందుకు వెళ్ళడం అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆ ప్రభావం అయితే ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ చైనాతోని అమెరికా తమ యొక్క సంబంధాలను దాదాపుగా ఇప్పుడు దూరమైనటువంటి పరిస్థితి చూసాం మనం. ఆ తర్వాత చైనాను మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కంట్రోల్ చేయడం కోసం
ఇంకో పక్కన ఇరాన్ తీసుకున్న చర్యలను, ఇరాన్ మీద దాడులు, ఆ తర్వాత ఆ సుంకాల పేరు మీద వివిధ దేశాలని చైనా వస్తువులు కానీ రష్యా వస్తువులు కొంటే ఏదైతే డైరెక్ట్ గా ఇరాన్ నుంచి వెళ్ళి కొన్నా కూడా ఈ మూడు దేశాలలో ఇంపోర్ట్స్ వ్యవహారంలో వీళ్ళ గుత్తాధిపత్యం కోసం వీళ్ళు అమెరికా నుండి మిగతా ఇతర మార్కెట్స్ ఏదైతే ఫార్మసీస్యూటికల్స్ ఉన్నాయి, ఏదైతే ఇతర సివిల్ ఏవియేషన్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఏదైతే ఆర్మీ అమ్యునిషన్స్ కావచ్చు, ఇలాంటి ఇతర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటి మీద సుంకాలను చాలా భారీ స్థాయిలో పెంచడం యొక్క మూల ఉద్దేశం ఏంటంటే చైనా, రష్యా, మరి ఇరాన్ కి సంబంధించినటువంటి రీసోర్సెస్ అంటే ఆయిల్ కానీ, గ్యాస్ రీసోర్సెస్ కానీ, ఇతర వాళ్ళ దగ్గర ఉన్న ముడి సరుకుల యొక్క డైరెక్ట్ గా ఈ దేశాలతో సంబంధం పెట్టుకోవడం అనేటువంటి విషయాన్ని కప్పిపుచ్చడానికి, దాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ఒక ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ 500% సుంకాలు అనేటిది ముందుకు తీసుకురావడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారింది. దీని మీద కొన్ని కంట్రీస్ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో డెఫినెట్ గా గ్లోబల్ గా దీని యొక్క ప్రభావం ఏదైతే దాడికి గురై ఏదైతే భంగపడినటువంటి మూడు దేశాలు చైనా, ఇరాన్, మరి రష్యా, ఈ మూడు మాత్రం ఇప్పటికీ వాళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉందనేది అందరికి అర్థమవుతుంది. కానీ బహిర్గతంగా వాళ్ళు కలవకపోయినా అంతర్గతంగా వాళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. దాని యొక్క ప్రభావం బహిర్గతంగా చూడాలంటే ట్రేడ్ ద్వారానే చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇండియా మీద కూడా ఎంతో ప్రెషర్ ఉన్నప్పటికీ ఇప్పటికీ 40% ఇండియా ఇంపోర్ట్ చేసుకున్నటువంటి క్రూడ్ గ్యాస్ మొత్తం రష్యా నుండి వస్తుంది. దాని మీద ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా ఎన్నోసార్లు మాట్లాడినా కూడా ఇప్పటివరకు ఇండియా అంత ఈల్డ్ కాలేదు. అలాగే ఇతర దేశాలు చూసుకుంటే చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మొన్న బ్రాజిల్ చూసాము. అలాగే అంటే కొన్ని దేశాలు వాళ్ళ యొక్క అవసరాల పూర్తిగా వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మూలాల పూర్తిగా అమెరికా బెదిరించినప్పటికి కూడా దిగి రాకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక కూటమిగా ఏర్పడేటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. దాని యొక్క ప్రభావం రానున్న రోజులలో ఎట్లా ఉంటుందో చూడాలి. ఏదైతే రష్యాకి సంబంధించి రష్యాతో వ్యాపారం చేయడం, రష్యాతో ట్రేడ్ చేస్తున్న కంట్రీస్ మీద ఆయన సుంకాలు వేయడం ద్వారా ఇప్పుడు యూరోపియన్ మార్కెట్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అనే నేపథ్యంలో యూరోపియన్కి సంబంధించి ఆ కంట్రీస్ ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళ బిజినెస్కి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు యూరోపియన్ కంట్రీస్? యుఎస్ తో పాటు యూరోప్ కంట్రీస్ చాలా పూర్తిగా రష్యన్ న్యాచురల్ రిసోర్సెస్ మీద ఆధారపడినది మన అందరికి తెలిసినది. రష్యా మీద కానీ, ఉక్రెయిన్ మీద కానీ రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఇవన్నీ సప్లై చేయడానికి. ఎందుకు వాళ్ళకి ఇప్పుడు ఆయుధాలు కావాలి. ఆ ఆయుధాలకి ఈ మూలము ఈరోజు ఆ ఆయుధాల సప్లై కోసం అంటే వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నంలో భాగంగా వాళ్ళ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ ధరను, మార్కెట్ వాల్యూను దించైనా అమ్ముకునే ప్రయత్నం జరుగుతున్నప్పుడు అమెరికా మీద తీవ్ర ప్రభావం. ఎందుకంటే అమెరికా డాలర్ వాల్యూ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది. కాబట్టి ఇది సడన్ గా డాలర్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు ఖచ్చితంగా వీరి మధ్యలో ఈ మిగతా దేశాల మధ్యలో మరి సత్సంబంధాల మీద లేదా ఆర్థిక సంబంధాల మీద తీవ్ర ఒత్తిడి ప్రభావం చూపించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే అమెరికా మీద ఆధారపడినటువంటి యూరోపియ దేశాలు కూడా అమెరికాకు యూరోప్ మధ్యలో కూడా ఒక వ్యత్యాసం వచ్చే పరిస్థితి ఉంది. యూరోపియన్ దేశాల మీద తీవ్రమైనటువంటి ఈ సుంకాల యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి, వాళ్ళ ఆర్థిక విధానం మీద చాలా భారం పడేటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతాం. సార్, ముఖ్యంగా ఏదైతే ట్రంప్ ధోరణి చూస్తే ఆయుధాలకి సంబంధించి ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తాము
ఖచ్చితంగా చేస్తామనేది ఒక షాకింగ్ డెసిషన్. ఎందుకంటే ఉక్రెయిన్‌కి ఆయుధాల సరఫరా నిలిపివేస్తామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్‌కి ఆయుధాలు ఇస్తాము అని చెప్పేసి తర్వాత దానితో పాటు ఆయుధాలు అయితే 100% పూర్తి ఏదైతే డబ్బులు చెల్లించినాకనే ఆయుధాలు ఇస్తామని చెప్పడం కూడా ఎలా చూడాలి ట్రంప్ వ్యాఖ్యల్ని? ఒకవైపు శాంతి రావాలి అని అంటూనే ఒకవైపు ఆయుధాలు ఇవ్వడము, మళ్ళీ దాన్ని ఆయుధాలు అమ్ముకోవడము ఈ పరిస్థితుల్లో. అమెరికా యొక్క గుత్తాధిపత్యము మూలమే ఆయుధాలు అమ్ముకోవడము, వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, అంటే వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం కోసం ఏ దేశాన్నైనా ప్రపంచంలో ఆ, వాళ్ళ యొక్క గుప్పిట్లో పెట్టుకోవడానికి వాళ్ళు ఎన్నో రకాల ద్వంద్వ వైఖరులను అవలంబిస్తున్నటువంటి పరిస్థితి మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. అందులోనే భాగంగానే ఈ రోజు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయంలో కూడా వాళ్ళు వాళ్ళ గుత్తాధిపత్యం కోసం చేసినటువంటి ఈ ఉక్రెయిన్ రష్యా ఈ ఆటలో అది శృతి మించి ఈరోజు వాళ్ళ చేయి జారిపోతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఉక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వాలంటే ఫ్రీగా ఇవ్వరు. ఎందుకంటే అమెరికా ఎప్పుడైనా కూడా వాళ్ళు ఏ దేశానికి కూడా ఫ్రీగా ఇవ్వరు. వాళ్ళు ట్రేడ్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు వ్యాపారవేత్తలు కాబట్టి వ్యాపారం కోసమే ఇదంతా జరుగుతుంది. కాబట్టి వ్యాపారాన్ని మించి ఫ్రీగా ఇవ్వడం అనేది జరగదు. ఒకవేళ ఇచ్చినా కూడా దాని యొక్క ప్రత్యామ్నాయంగా ఏదో ఒక ఆశిచ్చే ఇస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే ఆయుధాలు ఉక్రెయిన్కి, ఎందుకంటే అక్కడ ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారీ న్యాచురల్ రిసోర్సెస్, ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, గ్యాస్ కావచ్చు, క్రూడ్ గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా యూరోపియన్ నేషన్స్ కి పెద్ద సప్లయరే యుక్రెయిన్. మరి ఇప్పుడు వాళ్ళ మధ్యలో జరుగుతున్న యుద్ధానికి ఫ్రీగా అమెరికా ఇవ్వదు. ఇవ్వడానికి కూడా అమెరికా ఒక చట్టాలు ఒప్పుకోవు. కాబట్టి డెఫినెట్ గా అమెరికా ఉక్రెయిన్ కు ఆయుధాలు అమ్మే ప్రయత్నం చేస్తుంది. సీజ్ ఫైర్ ఎందుకు చేయమంటుందంటే ఇప్పుడున్న పరిస్థితిలో భారీగా ధ్వంసం జరగడమే కాదు, ఇంకో పక్కన గ్లోబల్ ఎకానమీ మీద ఎఫెక్ట్ అవుతే అమెరికా ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక విశ్లేషణ ద్వారా ఈరోజు యుద్ధాన్ని ఆయుధాలు ఒకవేళ యుక్రెయిన్ సప్లై చేయకపోతే రష్యానే ఉక్రెయిన్ అంటే ఆక్రమిస్తే లేదా యుద్ధం ద్వారా కబలిస్తే అక్కడ మరొక ప్రమాదం ఏం జరుగుతుందంటే అక్కడున్న న్యాచురల్ రిసోర్స్ అంతా కూడా రష్యా ద్వారా ఇతర దేశాలకు వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళు డాలర్ వాల్యూ పడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఈరోజు ఉక్రెయిన్ కి వాళ్ళు సప్లై చేస్తూనే వాళ్ళ యొక్క ఉత్పత్తుల ద్వారా వాళ్ళని అమ్ముకునే ప్రయత్నమే చేస్తారు. సార్, అయితే గతంలో ఇదే ట్రంప్ ఉక్రెయిన్కి ఆయుధాలు తక్కువ ఉచితంగా కావచ్చు, తక్కువ మనీకి కావచ్చు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అలా కుదరదు, అమెరికా లాభం దృష్ట్యానే చూస్తాము ఆయుధాలు సరఫరా కూడా ఉక్రెయిన్కి అంటున్న నేపథ్యంలో ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయుధాలని కొనుగోలు చేసి ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితి ఉక్రెయిన్కు ఉందా? ఇలాగే కంటిన్యూ అయితే ఉక్రెయిన్ పరిస్థితి ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది? ఉక్రెయిన్ చాలా ఒక మంచి ఆర్థిక సంపన్నమైన దేశం నుండి ఈరోజు చాలా చితికిపోయిన దేశంగా మారింది. ఇప్పటి వరకు కూడా అమెరికా, యూరోపియన్ కంట్రీస్ సహాయంతోనే యుద్ధం జరుగుతుంది. ఒకవేళ కనుక వాళ్ళు ఆ యుద్ధ యొక్క ప్రభావము భారీగా ఆర్థిక విధానం మీద ప్రభావం చూపిస్తుంది. అది ఆ ఆర్థిక ప్రభావము యుక్రెయిన్ మీదనే కాదు, అమెరికా, యూరోప్ మీద కూడా పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతైతే సప్లై చేస్తూనే వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి డబ్బు లేదా ఇతర రూపంలో రావాల్సినటువంటి ప్రత్యామ్నాయ వీటి యొక్క ప్రతిఫలం రాకపోవడం కూడా వాళ్ళ భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితిలో వాళ్ళు సీజ్ ఫైర్ కోసము డైరెక్ట్ గా పుతిన్తోనే మాటలు జరిపినా కూడా దాని యొక్క ప్రభావం ప్రతిఫలం రాకపోవడం వల్ల ఒక వింత వాతావరణాన్ని వాళ్ళు చవి చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సార్, ట్రంప్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి జరిగిన మనకు ఇంతకుముందు గతంలో జరిగిన చర్చలు చూసాము. ఆ చర్చలు ఎలాగా ముగిశాయి అన్నది కూడా చూసాము. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్యా ఏదైతే ఉక్రెయిన్ మీదకి మళ్ళీ కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్కి జెలెన్స్కీకి మధ్య మళ్ళీ సయోధ్య కుదరడము, మళ్ళీ వారిద్దరి మధ్య ఏదైతే సంబంధాలు మెరుగుపడడము ఇవన్నీ జరుగుతాయంటారా? ఇదంతా కూడా ఏంటంటే అది వాళ్ళ ఇద్దరి మధ్యలో పర్సనల్ కుటుంబ తగా కాదు, లేదా ఆస్తి పంపకాల సమస్య కాదు. ఇది గ్లోబలైజ్డ్ గా
ఒక గుత్తాధిపత్య కోసం ఒక దేశం ఇంకొక ఇతర దేశాల మీద గుత్తాధిపత్యం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు యుద్ధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పుడైనా ఎవరైనా ఏ సిచ్యువేషన్ అయినా మార్చుకొని వాళ్ళ యొక్క సంబంధాలను మార్చుకునే ప్రయత్నమే జరుగుతుంది తప్పితే అక్కడ పర్సనల్ గా వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటివి ఉండవు, దేశాల మధ్యలో సమస్య. సో డెఫినెట్ గా ఇది కాలమే పరిష్కరిస్తుంది. ఇది ఏడు నుంచి ఎటు వెళ్తుంది అనేది సమయం చెప్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయా దేశాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళు ఒకవేళ కనుక యుద్ధం చేయలేని కొన్ని సందర్భాలలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి చితికిపోతే సరెండర్ ఇమ్మీడియట్ గా వాళ్ళ ఉద్దేశాలు కూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా అంతర్గతంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరుల యొక్క సేవలు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా యుద్ధం మీద పడుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ ఓకే, వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సార్. రష్యా ఉక్రెయిన్ మీద కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘించిన తర్వాత ట్రంప్ తీవ్రంగా రష్యా మీద మండిపడడం, ముఖ్యంగా పుతిన్ ద్వంద్వ వైఖరి అనంటూ విరుచుకుపడడం, ఉక్రెయిన్కి మా ఆయుధాలు సరఫరా ఉంటుంది అమెరికా నుంచి అని వెల్లడించడం, ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకసారిగా ఉలిక్కిపడ్డాయి. మళ్ళీ సుంకాల భారం ఇంకా పెరిగే అవకాశం ఉంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా పెరిగే అవకాశం ఉంది అని ఆందోళనలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. సో చూడాలి మరి ఎలా జరుగుతుందో ఈ రష్యా ఉక్రెయిన్ వార్. సో ఇది వాళ్ళ బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.